గౌరీ గారు మీ అబ్జర్వేషన్స్ ఈ మొత్తం ఎపిసోడ్లో సరే ఇవాళే కాదు ఈ సిబిఐ ఈడీల గురించి జరుగుతోంది సరే అంతకుముందు డ్రగ్స్ కేసు కూడా ఈడీ ఎంటర్ అయింది గొర్రెల స్కామ్లో ఈడీ ఎంటర్ అయింది అదేవిధంగా ఈ కార్ రేసింగ్లో కూడా ఈడీ ఎంటర్ అయింది నడుస్తుంది మొత్తానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు మధ్య రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య కొంత అంటే అది సిబిఐ రానివద్దని కొన్ని రాష్ట్రాలు తీర్మానాలు చేసినటువంటి సందర్భం ఇవన్నీ ఉన్నాయి. తాజాగా తెలంగాణలో జరుగుతున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు కౌంటర్లు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే నార్మల్గా జనరల్ పాలిటీషియన్స్ మీద ఫోన్ ట్యాపింగ్ కూడా కాకుండా కూడా 18 మంది జడ్జెస్ ని నిఘా పెట్టినారు, వాళ్ళ ప్రొఫైల్ తయారు చేశారని అలిగేషన్ ఉంది. మన హార్డ్వర్డ్ పోలీసు కోర్టులో సబ్మిట్ చేసింది కూడా ఏంటంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ప్రభాకర్ రావు గారు కానీ ఇంకా శ్రవణ్ రావు కానీ వారి మీద అలిగేషన్స్ పెట్టారు. వీళ్ళు ఎవరి ఇన్స్ట్రక్షన్తో చేశారు? డెఫినెట్లీ గవర్నమెంట్ టాప్ ఆఫీస్ మీద ఇన్స్ట్రక్షన్స్ వచ్చారు. ఇంకోటి పోలీస్ కూడా ఏంటంటే దే హావ్ రిటర్న్ టు మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీకి రాశారు. ఏంటంటే వీళ్ళని ఎక్స్ట్రాడిట్ చేయాలని రాశారు. పర్సూ చేయలేదు, నడుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ది కూడా వీళ్ళకి ఏంటంటే ప్రొక్లైన్డ్ అఫెండర్స్ గా డిక్లేర్ చేయాలని పోలీస్ కోర్టులో వేసింది పిటిషన్. అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు వచ్చేస్తుంది, ఈ మంత్ రావాలి, వస్తుందా నెక్స్ట్ మంత్ వస్తుందా చూడాలి. అలాంటి సీరియస్ అలిగేషన్స్ ఉన్నప్పుడు అయితే గవర్నమెంట్ షుడ్ సిన్సియర్లీ పర్సూ ద కేస్. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు అమెరికా నుంచి వాళ్ళు ఇద్దరిని పట్టుకుని చేసి 45 గంటల్లోనే ఇక్కడ ఇద్దరిని నేను లోపడేస్తాను అని. అంటే ఆ లింక్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఎక్స్ట్రాడిషన్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనకి యూఎస్ లో కానీ యూకేలో చూసాం. యూకేలో నీరవ్ మోడీకి వీళ్ళు పోయినా కూడా ఏం అయిపోతున్నారు, వాళ్ళు పోయి అక్కడ జమాయించినారు. అంత ఈజీగా ఎక్స్ట్రాడిషన్ కాదు, ఎంత వాళ్ళకు టైస్ ఉన్నా కూడా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? కేటీఆర్ గారు వాళ్ళ మీద అలిగేషన్ పెట్టారు. మళ్ళీ ఎవరి ఇన్స్ట్రక్షన్ తోటి వాళ్ళు చేశారు, వాళ్ళ స్టేట్మెంట్ వచ్చిన ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పట్టుకొని తెస్తే చాలా మటుకు తెలిసిపోతుంది మనకి. కానీ వాళ్ళంతా వస్తానికి అంత ఈజీగా కాదు. ఇంకా ఎవిడెన్స్ ఏముంది చూసుకోవాలి. ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి వాళ్ళు కోర్టులో వేశారు. ఐ థింక్ దే షుడ్ టేక్ సీరియస్ యాక్షన్. ఎందుకంటే 18 మంది జడ్జెస్ ని ప్రొఫైల్ తయారు చేశారు, వాళ్ళ మీద షూట్ చేశారా లేదా ఇంకా తెలియదు, ఇన్వెస్టిగేషన్ తెలిసిపోతుంది. అంత సీరియస్ కేసు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి నాతో సూమోటోగా తీసుకోవాలి. ఒక జడ్జెస్ మీద వాళ్ళు 18 మంది జడ్జెస్ మీద వాళ్ళు స్నూపింగ్ చేశారంటే ఐ థింక్ దే కెన్ డైరెక్ట్లీ కాల్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. కాబట్టి ఐ థింక్ ఈ పొలిటికల్ గా ఎవరికి బెనిఫిట్ అవుతుంది మనకు? ఇప్పుడు న్యాచురల్లీ ఇప్పుడు అపోజిషన్ పార్టీస్కి ఏముంటుంది, రూలింగ్ పార్టీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినట్టే పొలిటికల్ ఇష్యూ అవుతుంది, డెఫినెట్ గా మనకు సింపతి పెరుగుతుంది అని అనుకుంటారు. వీళ్ళిద్దరు పాలిటీషియన్స్ ముందెందుకు అరెస్ట్ చేద్దాం? ఆఫీసర్స్ అంటే సాఫ్ట్ టార్గెట్ కదా. ఏ పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటే పెద్ద గొడవ కాదు, ముందు వాళ్ళని టార్గెట్ చేద్దామని చూస్తారు. పొలిటీషియన్స్ ఎందుకు పట్టుకోవాలి? ఏంటోటి ముందే పరిస్థితులు బాగాలేవు కాబట్టి అది కూడా దానికోసం కూడా డిలే చేస్తున్నట్టుంది. బట్ ఇట్స్ ఎ వెరీ సీరియస్ కేసు. ఎందుకంటే ఇలాంటి కేసెస్ లో ఇది సీరియస్ అలిగేషన్ పెట్టినాక వదిలటం కానీ మంచిది కాదు. గౌరీ గారు ఇవాళ ఒక ఆసక్తికరమైంది, సరే దీనికి సంబంధం లేదు కానీ విచారణ అనే దానికి కాళేశ్వరం గురించి రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రస్తావించారు. ఘోష్ కమిషన్ నడుస్తుంది ఇవాళ. కొంత ఆసక్తికరంగా రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్రావు విచారణ సందర్భంగా నాకు గుర్తులేదు, మెమరీ లాస్ అయినా అనేటువంటి ఆన్సర్ ఒకటి వస్తే పుస్తకాలు చదవాలి, రెగ్యులర్ చదువుతుంటే మెమరీ గుర్తొస్తుందంటే పేపర్లు చదువుతున్నా కానీ పుస్తకాలు చదివే శక్తి లేదు నాకు అని కొంత ఆసక్తికరం. అయితే నీకు ఎవరు ఆదేశాలు ఇచ్చారంటే ప్రభుత్వం. అంటే ప్రభుత్వం అంటే ఎవరు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ లేదంటే సెక్రటరీస్ అన్నారు. అంటే నీకు ప్రభుత్వం అంటే ఏంటో తెలియదా డెఫినేషన్ అని. అంటే విచారణలో కూడా ఎట్లా అధికారులు ఆన్సర్లు ఉన్నాయనేటువంటిది కూడా కీలకంగా కనపడుతుందేమో. అంటే ఇది ఈ కేసా, రేపు ఫోన్ ట్యాపింగా, రేపు ఇంకోటా, లేకపోతే విద్యుత్ ఒప్పందాలా, ఏమైనా కావచ్చు అఫ్ కోర్స్. ఇప్పుడు ఏ కేసు అయినా కూడా పాలిటీషియన్ కానీ ఆఫీసర్లు కానీ తప్పించుకోవాలని చూస్తారు. మనకి ఇప్పుడు కాదు, ఎన్నోసారి మెమరీ ల్యాబ్స్ నాకు చూడలేదు సార్, నాకు జ్ఞాపకం లేదు, ఆ పేపర్లు దొరకలేవు, నేను సంతకం చేశానంటే ఆ సంతకం చేశాను నాకు జ్ఞాపకం లేదు సార్, నేనే చేశానో నాకు తెలియదు, అది ఫార్జరీ కూడా ఉండొచ్చు అని కేసులో లాక్కొని పోతుంది. కాబట్టి మందే టెక్నికల్ ఎవిడెన్స్ కింద మంచిగా స్ట్రాంగ్ ఉండేది. ఎవరైనా నిజంగా తప్పు చేస్తే నిజంగా శిక్ష పడాలి వాళ్ళు సీరియస్గా. ఎందుకంటే ఈ కెనడాలో ఫోన్ ట్యాపింగ్ కేసు మన ఇండియాలో చూసాము, చాలా తక్కువ కేసు శిక్షలు పడ్డాయి. ఎందుకంటే అలిగేషన్స్ పెడతా ఉంటారు ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్. శరద్ పవార్ నుంచి ఎవరైనా సీనియర్ లీడర్స్ అనుకో అపోజిషన్ లీడర్స్ అంటే ఆ ఫోన్ ట్యాప్ అయింది అంటారు, కానీ
అల్టిమేట్లీ వాళ్ళని శిక్ష పడే చాలా తక్కువ. అలిగేషన్స్ పెట్టేశారు. ఏంటంటే మాకు స్నూపింగ్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు డెఫినెట్ గా చేస్తారు. ప్రతి ఒక్క ఏ గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ డ్యూటీ అది. స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. మన రిపోర్టర్ల మీద కూడా చేస్తారు. మనకు వచ్చి రెగ్యులర్ గా మాట్లాడతారు కదా రిపోర్టర్లతో కూడా. అన్న ఏమైంది, ఏం జరుగుతుంది, లోపల పోయేసి వచ్చింది, ఎవరితో మాట్లాడినారు. కాబట్టి దట్స్ ఏ పార్ట్ ఆఫ్ డ్యూటీ. కానీ ఎవరైనా తప్పు చేసిండ్రు, ఒక రూల్స్ కి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ బి వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఏ గవర్నమెంట్ అయినా కూడా దే టేక్ సీరియస్ యాక్షన్ అగైన్స్ దెమ్ అండి. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారా?